జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో 10 జిల్లాలకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కడప నగరంలోని మేడా కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ సమావేశం అనంతరం కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపైన కడప నగర అభివృద్ధిలో పెండింగులో ఉన్న సమస్యలను పూర్తి చేయాలని సంకల్పంతోనే ముందుకు పోతున్నామని ఆయన వివరించారు. పూర్తి కోసం భవిష్యత్తు కార్యాచరణ, అలాగే కృష్ణా పరివాహక ప్రాంతాలకు చంద్రబాబు నాయుడు చేస్తున్న ద్రోహం గురించి కడప నగరంలో మా యొక్క కార్పొరేటర్లు అలాగే మా డిప్యూటీ మేయర్ల ఆధ్వర్యంలో వాటన్నింటినీ ఒక్కొక్కటి సమస్యను సాల్వ్ చేసే విధంగా ముందుకు తీసుకొని పోతున్నాం తప్ప దీంట్లో ఎక్కడా కూడా నా పర్సనల్ అజెండా కానీ మా యొక్క పాలకవర్గం యొక్క వ్యక్తిగత అజెండా ఏమీ లేదు. ప్రజల యొక్క అభ్యున్నతి కోసమే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇందులో భాగంగా ఫస్ట్ ఇది ఎకో పార్క్ అనేది 2014లో దారా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతున్నారు, మా మాజీ మేయర్ సురేష్ అన్న మాట్లాడుతున్నారు, అంజద్ అన్న మాట్లాడుతున్నారు, అందరితో చర్చలు చేస్తున్నారు. వాళ్ళకి ఉన్న అపోహలు తొలగించే కార్యక్రమం చేస్తున్నారు. తప్పకుండా నాకు తెలిసి వలసలు ఏమీ ఉండకపోవచ్చు అనేది మేము అయితే ఆశిస్తున్నాము. అది వాళ్ళ వ్యక్తిగత కారణాలు, వాళ్ళని అడిగితే బాగుంటుంది. మాకైతే వాళ్ళకి ఖచ్చితంగా కార్పొరేషన్లో 2 సార్లు కూడా సముచిత స్థానం కల్పించాము, ప్రయారిటీ ఇచ్చాము. సురేష్ అన్న బాగా ఏది ఉన్నా కూడా మేమందరం కూడా కలిసిగా ఉన్నాం. మళ్ళీ ఎందుకు పోయారనేది వాళ్ళు చెప్తే బాగుంటుంది. ఏమిటి పార్టీ అన్న తర్వాత ఒక కుటుంబం అన్నాక ఇంట్లో అమ్మ నాయనకు నాయన కొడుకులకు అందరికి చిన్న చిన్న